హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలండి. నవరాత్రుల్లో మొదటి రోజైన ఈ రోజును నేను ఏ విధంగా జరుపుకున్నానో మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. ఇదిగోండి, ముందుగా దేవుడి గదిలో ఉన్న దేవుడి ఫోటోలన్నింటినీ ఇలా పూలతో చక్కగా అలంకరించుకున్నానండి. అమ్మవారి మెడలో వేసిన మాల కూడా నేను తయారు చేసిందేనండి. ఇవన్నీ కూడా నేను అమ్మవారికి లలితాపారాయణ చేస్తూనే చేసుకున్నానండి. నేను ఇలా ప్రతినిత్యం చేస్తానండి. ప్రతినిత్యం నాకు వచ్చిన శ్లోకాలన్నీ చదువుతూ దేవుడి ఫోటోలన్నింటినీ అందంగా పూలతో అలంకరించుకుంటానండి. తర్వాత దీపారాధన చేసుకున్నానండి. అయితే ఈ సంవత్సరం కొన్ని ఆటంకాలు ఉండటం చేత 9 రోజులు కూడా అమ్మవారికి పూజ చేయలేనండి. అందువల్ల అమ్మవారిని నేను ప్రత్యేకంగా పెట్టుకోలేదు. కానీ అమ్మవారికి ప్రత్యేకంగా ఇలా పూజ చేసుకున్నానండి. శరన్నవరాత్రుల్లో మొదటి రోజును బాలా త్రిపుర సుందరిగా జరుపుకుంటాం కదండి. నేను కూడా బాలా త్రిపుర సుందరిగానే అమ్మవారిని ఆరాధించుకున్నానండి. షోడశోపచార పూజలు చేసుకుంటూ బాలా త్రిపుర సుందరి అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నానండి. ఇలా 5 దీపాలతో అమ్మవారిని అలంకరించుకున్నానండి చక్కగాను. అలాగే ఈరోజు అమ్మవారికి కట్టు పొంగల్ నైవేద్యంగా సమర్పించానండి. కట్టు పొంగలి ఏ విధంగా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తానండి. అయితే ఆడవాళ్ళందరం ఈ పూజలు చేసేది మన కుటుంబం అంతా, మన పిల్లలు, మన భర్త అందరూ బాగుండాలనే కదండి కోరుకుంటూ చేస్తాము. మనం బాగుంటే ఆటోమేటిక్గా సమాజం కూడా బాగుంటుంది కదండి. అందరూ ఈ శరన్నవరాత్రులు దిగ్విజయంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. అమ్మ ఆశీర్వాదంతో అందరూ బాగోవాలని, అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. అత్యంత భక్తి శ్రద్ధలతో చేసే ప్రతి పూజ సఫలమవుతుందండి. నేనైతే ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నానండి. అమ్మవారిని మనం అది కావాలి ఇది కావాలి అని అడగాల్సిన అవసరం లేదండి. అమ్మకి మనకేం కావాలో అమ్మకే తెలుసు. అమ్మ తప్పకుండా ఇస్తుంది. అమ్మ ఇచ్చింది ఎప్పుడు మనకి సత్యం అవుతుంది. అందరికీ అమ్మ కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నానండి. అదేవిధంగా ఈ లోకమంతా బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ అద్భుతమైన రోజులన్నింటినీ అందరూ చక్కగా జరుపుకుంటారని కోరుకుంటున్నానండి. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ బాయ్ అండి. ఉంటాను.